ఓకే. నమస్తే అండి. నా పేరు అర్జున్. నేను జేఎన్ఏ ఫెలో ఫోటోగ్రఫీ ఫస్ట్ బ్యాచ్ 4 ఇయర్స్ డిగ్రీ అండి. ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు నాకు భరత్ భూషణ్ గారు, బి నరసింహ్ గారు చాలా ఇన్స్పిరేషన్‌గా ఉండే. సో, వాళ్ళ ట్రావెల్ చేస్తున్నప్పుడు జాతరలు, మన పండుగలు, మన కల్చరల్ పార్ట్ ఆఫ్ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆదివాసీలు వాళ్ళ జాతర విజిట్ చేయడం జరిగింది. అలాగా జంగుబాయి, నాగోబా, గుస్సాడి, గోండ్, ట్రైబల్ కల్చర్ ఇలా ఏడుపాయల జాతర ఇలా మన తెలంగాణలో ఉన్న చాలా జాతరలు నేను విజిట్ చేయడం జరిగింది. ఒక 10-12 సంవత్సరాల నా కలెక్షన్ అండి. ఒక్కొక్క జాతర ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్. యాక్చువల్‌గా ఆదివాసీలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందండి. వాళ్ళు మానవత్వం, మన మనిషి అనే ఒక ఆది మానవులకు మానవత్వానికి మూలం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకునే ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి జాతరకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఎంతో క్యూరియాసిటీతో మన సామాజిక మన దూరానికి మెట్రో దానికి దూరంగా వాళ్ళ ఆచరణలు పాటిస్తూ తనదైన శైలిలో వాళ్ళు జాతరలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఈ ప్రపంచానికి ఆది మానవులు, ఆది పురుషులు. మనకంటే ముందు మన నాగరికతను వాళ్ళు ప్రపంచం తెలియజేసిన వాళ్ళు ఎంతైనా ఇప్పటికీ వాళ్ళు స్టిల్ అబారిజినల్ ట్రైబ్స్ అంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉన్నాం మనము. ఇటువంటి ఆదివాసుల కల్చర్ గురించి ఇప్పటికీ అలానే వాళ్ళు చాలా మారుమూల ప్రాంతంలో ఆ జీవన సౌందర్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నా ఈ వరల్డ్ ఉమెన్స్ డే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ శ్రమైక జీవన సౌందర్యాన్ని క్యాప్చర్ చేద్దామని, వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ని, వాళ్ళ యొక్క బ్యూటీని, వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ని, వాళ్ళ పండుగల్ని, వాళ్ళ సంబరాలని, వాళ్ళ జీవన విధానాన్ని నేను చూపించదలుచుకున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన భాషా సంస్థ డైరెక్టర్ మామల కృష్ణ గారికి, అలాగే పిల్లగాను వచ్చేసిన మంత్రి సీతక్క గారికి, అలాగే బిఎస్ రాములు గారికి, పిడబ్ల్యూ సంధ్య గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ.